ఆక్సిజన్ పార్క్ వచ్చాను. సో లోపల మొత్తము వ్యూ మీకు అంతా చూపిస్తాను. ఎక్స్ప్లోర్ చేయడానికైతే వచ్చాను. లెట్స్ గో. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిఎంఆర్ కాలేజ్ ఆపోజిట్ ఉంటుంది. అండ్ దీనికి టికెట్స్ కూడా ఉంటాయి. అడల్ట్స్ అయితే 40 రూపీస్ అండ్ చిల్డ్రన్స్ అయితే 20 రూపీస్ ఉంటుంది టికెట్. లోపలికి వెళ్తుంటే మనకి ఫస్ట్ రైట్ సైడ్ వచ్చేసి టోటల్ పార్క్ మ్యాప్ అయితే మనకి ఇక్కడ ఇస్తారనమాట, రూట్ మ్యాప్. కొంతమంది దీన్ని అంతగా అబ్జర్వ్ చేయకుండా అయితే వెళ్ళిపోతారు, బట్ రూట్ అయితే చాలా మిస్ అయిపోతారండి. ఈ మ్యాప్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతే కనుక మనం అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే ప్లాంటేషన్ అనమాట. మ్యాప్లో మనకి ఫస్ట్ అయితే మియావాకీ ప్లాంటేషన్ అయితే ఉంది. సో దీన్ని మనం మియావాకీ ప్లాంటేషన్ అంటాము. మనకి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది. సే హాయ్ మిన్ను, హాయ్ చెప్పు. ఏయ్ మిన్ను, హాయ్, సే హాయ్. సెకండ్ వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట. సో చూసారు కదా, ఇక్కడైతే మనకి స్లైడర్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇది వచ్చేసి నేచర్ క్లాస్ రూమ్ అనమాట. ఎంత బాగున్నాయి కదా పేర్లు. అండ్ ఇది మొత్తము మరి వుడ్తో తయారు చేశారా లేకపోతే సిమెంట్తో చేసి వుడ్ టైప్ పెయింటింగ్ వేసారు, అసలు అర్థం కాలేదు. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే అసలు మొత్తం నేచర్లోకి వచ్చి ఆడుతున్నట్టే అనిపించింది. మీరు కూడా పిల్లల్ని తీసుకురండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బుద్ధా స్టాచ్యూ, ఇది మన 4th ప్లేస్. కాకపోతే ఐ థింక్ అది చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది. కొంచెం బ్రేకేజెస్ అయితే ఉన్నాయి బుద్ధా స్టాచ్యూ, బట్ చాలా బాగుంది. ట్రీ కింద మా మిన్నుగాడైతే అస్సలు రావట్లేదు. ఎక్కిచ్చేసాము, రమ్మంటే అసలు రావట్లేదు. మా తమ్ముడైతే ఒక పెద్ద కర్ర పట్టుకొని వచ్చినమాట, బట్ అసలు అది కేరే చేయట్లేదు. చూడండి, నెక్స్ట్ మనం వెళ్ళేది రచ్చబండ. అంటే ఇది రచ్చబండ వచ్చేసి ఆ మ్యాప్లో ఉన్న పేరు. అండ్ దీని పక్కనే బటర్ఫ్లై స్పాట్ అనమాట. ఐ మీన్ అక్కడ మనం ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. మన నెక్స్ట్ వ్యూ వచ్చేసి గజీబో. నేమేంటి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ గజీబో అంటే ఒక గార్డెన్ మధ్యలో ఉండే ఒక హౌస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం టోటల్గా ఒక సరౌండ్స్ని మనం కవర్ చేయొచ్చు చూసి. అండ్ ఫ్యామిలీతో డిస్కషన్స్, మీటింగ్స్, చిట్ చాట్స్ అన్నీ చేసుకోవచ్చు. డెవిల్ మ్యాన్ ట్రీ హౌస్. Oh my god, so scary. What? One the same. కొంచెం స్కేరీ అనిపిస్తుంది కదా నైట్ టైం అయితే. నిజంగా స్కేరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీ హౌస్. సో ఒక ట్రీ మధ్యలో నుంచి ఒక బ్రిడ్జ్ లాగా అయితే బిల్డ్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. చూస్తున్నారు కదా, మీరు కూడా రూట్ మ్యాప్ని ఖచ్చితంగా ఫాలో అవుతే ఇవన్నీ మీరు చూడొచ్చు. చాలామంది అస్సలు ఫాలో అవ్వరండి, అందులో నేను కూడా ఒకదాన్ని. నేను ఆల్మోస్ట్ ఐ థింక్ చాలాసార్లు వచ్చాను, బట్ నేను మ్యాక్సిమం కొన్ని కవర్ చేయలేదు, టైం దొరకక కవర్ చేయలేదు. బట్ నేను ఈసారి ఖచ్చితంగా మీకు చూపించాలని అయితే రూట్ మ్యాప్ని ఫాలో అయ్యి మొత్తం వీడియో అయితే తీసేశాను.
11th ప్లేస్ అండి ఇదైతే. సో ఈ ప్లేస్లో మనకి దీన్ని లోటస్ పాండ్ అయితే అంటారు. లోటస్ ఫ్లవర్స్ అయితే ఇంతకు ముందు ఉండే, బట్ ఇప్పుడైతే లేవు. కొన్ని ఫిషెస్ ఉన్నాయి అండ్ ఒక టాటైస్ అయితే నాకు కనిపించింది. మీరు చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? నెక్స్ట్ ఇది పిక్నిక్ ఏరియా అన్నమాట. చూస్తున్నారు కదా, అసలు సండే కాబట్టే ఇంతమంది జనాలు ఉన్నారు. నార్మల్గా అయితే ఇంతగా ఉండరు. అండ్ మెయిన్ ఏంటంటే స్కూల్ చిల్డ్రన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఒక పార్టీస్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కొంతమంది అయితే వనభోజనాలు కూడా చేసుకుంటారు. ఒక చిన్న క్లారిటీ ఏంటంటే వాటర్ బాటిల్స్ మనకి ఎంట్రన్స్లో దొరుకుతాయి. ఓన్లీ వాటర్ బాటిల్స్ మాత్రమే దొరుకుతాయి. రెస్ట్ ఆఫ్ ఫుడ్ ఏది దొరకదండి, ఓన్లీ వాటర్ బాటిల్స్ మాత్రమే. మీకు ఏమైనా స్నాక్స్ కానీ ఫుడ్ కానీ కావాలి అనుకుంటే మనం ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు, లేకపోతే బయట షాప్స్ నుంచి తెచ్చుకోవచ్చు. బట్ లోపల అయితే ఎలాంటి షాప్స్ ఉండవు. ఇంకొక క్లారిటీ ఏంటంటే లోపల వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ డెస్టినేషన్ మ్యాప్లో మనకి బర్డ్స్ ఏవియరీ ఉంది. ఇది మనం చూడాలంటే 6 లోపే మనం అక్కడికి రీచ్ అవ్వాలి. 6 లోపు వెళ్తేనే బెటర్, ఎందుకంటే లోపలికి ఎంట్రీ అయితే చేయరన్నమాట. బర్డ్స్ అంటే ఎక్కువ ఏం లేవండి. ప్యారెట్స్ ఉన్నాయి, కలర్ ప్యారెట్స్ అండ్ పీజియన్స్ ఉన్నాయి. అంతే, ఇవైతే నాకు కనిపించాయి. ఇంకా వేరేవైతే ఏం కనిపించలేదు. మరి ఉన్నాయో లేవో కూడా నాకు తెలీదు. బట్ ప్యారెట్స్, పిజియన్స్ ఉన్నాయి, వైట్ కలర్ పిజియన్స్. ఈ ఏరియాని అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి, ఎందుకంటే అవి చాలా దగ్గరగా వస్తాయి. మనం ఏమైనా తినిపిస్తే తింటాయన్నమాట. మనం చాలా అంటే చాలా క్లోజ్గా దాన్ని ఫిగర్ అవుట్ అయితే చేయొచ్చు. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా రండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.